జస్ట్ ఒక గ్లింప్స్ అయితే చూశాను 'బిగ్ బాస్‌ది'. 'బిగ్ బాస్‌ని' చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లిటరల్లీ ఏందో మణికంఠని ఎందుకు సైడ్ చేస్తున్నారు ప్రతిదానికి. అంటే ఇది ఎలా అయిపోయిందంటే ఏదో తనైతే ఆడతా అన్నప్పుడు 'యష్మి', 'సోనియా', 'పృథ్వీ' వీళ్ళందరూ వచ్చి "నువ్వు వీక్ కంటెస్టెంట్" అన్నారు కాబట్టి సరేలే నేను సైడ్ వెళ్ళిపోతున్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బయటకొచ్చేసాడు. ఇది జరిగింది. ఈరోజు ఏందంటే అంటే ఈళ్ళ క్లాన్ నిఖిల్ వచ్చి ఆ విధంగా చెప్పాడు కాబట్టి వాడినైతే పక్కన తీసేశారు ఫుడ్ టాస్క్‌లో. కానీ ఇప్పుడేందంటే 'కాంతార' టీమ్‌లో ఒకరినైతే ఎలిమినేట్ చేయాలి. అంటే వాడు వీకెస్ట్ కంటెస్టెంట్స్ అని. అదే ఇప్పుడు 'సీత' క్లాన్ ఇప్పుడు 'కాంతార' క్లాన్‌లో ఏందంటే ఒకవేళ 'సీత' ఎవరినో ఒకరిని చేయమంటే తను ఎవరినో ఒకరిని ఆలోచించి చేసిండు. కానీ 'కాంతార' టీమ్‌లో ఆహ్, వాళ్ళని ఈ 'శక్తి' టీమ్ వాళ్ళని ఒకరిని వీకెస్ట్ కంటెస్టెంట్ అని పక్కకు తీయాలి. దాంట్లో ఎవరిని తీశారంటే నబీల్ తీశారు. లిటరల్లీ ఇది చాలా బుల్‌షిట్. ఎందుకంటే నబీల్ చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్. వాళ్ళ ఒక 'కాంతార' టీమ్‌లో. అలాంటి వాడిని వీక్‌గా అని చెప్పి ఎలిమినేట్ చేయడం అనేది బుల్‌షిట్ అని అయితే నాకైతే అనిపించింది. ఇదంతా జస్ట్ ఏందంటే నిఖిల్ ఒక స్ట్రాటజీ. కానీ నిఖిల్ ఇక్కడ వరస్ట్‌కే వరస్ట్ అయిపోయినాడు. అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ అయితే గట్టిగా అరిగేశారు. మీ క్లాన్‌లో ఇలానేనా మణికంఠనైతే తీసింది అంటే, తనంతట తనే ఎళ్ళిపోయాడంటే అప్పుడైతే మణికంఠ వచ్చి నో, నో, నో అన్నాడు. సో, అప్పుడు అర్థమైంది. ఈళ్ళే కావాలని తీసేసి మళ్ళీ మణికంఠ మీదే చెప్తున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాళ్ళకి అర్థమైంది. అండ్ వాళ్ళ క్లాన్‌లో 'కాంతార' క్లాన్‌లో ప్రతి ఒక్కడైతే ఫుల్ ఫైర్ అయిపోయారు. నిఖిల్ వరస్ట్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. ఈళ్ళేం చేశారు మణికంఠని బ్లేమ్ చేయడం స్టార్ట్ అయ్యారు. మేము చెప్తే నువ్వు వెళ్ళావా? యష్మి, ఈళ్ళు సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళందరూ ఏం చేశారంటే మణికంఠనైతే బ్లేమ్ చేస్తా ఉన్నారు. నీ అంతకు నువ్వు వెళ్ళి మళ్ళీ అంటే నేనంతకు నా అనలేదు. మీరు చెప్పడం వల్ల నేను వెళ్ళాను అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అండ్ లిటరల్లీ అది ఎలా ఉందంటే మణికంఠని ఒక సైడ్ చేసేసి వీళ్ళందరూ ఒక టీమ్ లాగా మళ్ళీ గ్యాదర్ అయ్యారు. నాకు లిటరల్లీ మొన్నటిదాకా యష్మి మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉండేది. ఎంతసేపు మణికంఠని నామినేట్ చేయాలి, మణికంఠని ఏదో ఒకటి అనాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉంది. అది నాకు అస్సలు నచ్చలేదు. లిటరల్లీ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మిని ఎలిమినేట్ చేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ సోనియా, పృథ్వీ అండ్ యష్మి వీళ్ళు వెళ్ళిపోయినారు అనుకో బిగ్ బాస్ హౌస్ బాగుపడుతుంది. వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏదో అయిపోతుందని కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్లాన్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అయ్యేది ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అయింది. అండ్ దీనికైతే మణికంఠ అయితే చాలా ఫీల్ అయ్యాడు. మణికంఠ లిటరల్ ఏంటంటే తన మైక్ ఉంది కదా, ఆ మైక్ ఇసిరేసి అయితే బయటకు వెళ్ళే విధంగా అయితే ఉన్నాడు. చూద్దాము ఇది ఏ విధంగా జరగబోతుంది అనేది. నిఖిల్ చేసింది చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే నబీల్ని ఆపడము. ఎందుకంటే నబీల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తను వచ్చినాడంటే ఖచ్చితంగా ఈ టీం ఎక్కడికక్కడ తోలు తీరిపోతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈయనైతే చేశాడు. నాకు అది ఫేట్ డెసిషన్ అనిపించలేదు. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బై బాయ్.